శుభోదయం, డెవలప్మెంట్ ఆఫీసర్స్, మై బిలవ్డ్ లికాస్ అండ్ ఎస్బీఎస్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ. చాలా కాలం తర్వాత మన నెల్లూరు రీజియన్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆఫీస్తో కలిసి ఒక మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన సీనియర్ డివిజన్ మేనేజర్ ప్రసాదరావు గారికి, ఎంఎం గారు రామకృష్ణయ్య గారికి, సేల్స్ మేనేజర్ వేణుమాధవ్ గారికి ధన్యవాదాలు. స్నేహితులారా, 25 నవంబర్న నెల్లూరులో మన మేధో మదనం కాంపిటీషన్ సంబంధించి సమావేశాన్ని శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో జరపడం జరుగుతుంది. ఉదయం సెషన్ మాత్రమే. నేను కూడా నా తరపున మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మీతో కలిసి మాట్లాడాలనేటువంటి అవకాశం నాకు కలిగించిన డివిజన్ మేనేజ్మెంట్ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మై డియర్ ఫ్రెండ్స్, టోటల్ డెవలప్మెంట్స్ 192 మంది, ఎస్బీఎస్ 36, వీళ్ళ ఆర్గనైజేషన్ 9619 మంది. అన్నీ బాగానే ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పాలసీలు బాగుంది. సిబోటీసు, ఎంటీఆర్టీసు, లికాస్ వచ్చి 19 మంది ఉన్నారు. వాళ్ళ ఏఎన్సీ ఫోర్స్ 1311 ఉంది. కానీ నాన్ ఐబిఎన్ఎస్ 136 మంది ఉన్నారంటే ఇట్స్ అలార్మింగ్ మై డియర్ ఫ్రెండ్స్. డెవలప్మెంట్ ఆఫీసర్ అంటేనే ఐబీ తీసుకోవడం కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే నేను మీతో పాటు మీలాగే 30 సంవత్సరాలు ప్రయాణం చేశాను. 136 డెవలప్మెంట్ ఆఫీసర్కి ఐబీ రావట్లేదంటే కొంచెం మనసుకు బాధ అనిపించింది. నా వంతు నేను మీతో ఒక్కసారి నా అభిప్రాయాన్ని, నా ఆలోచనని, నా అనుభవాన్ని పంచుకుందామని, మీరందరూ కూడా మంచి మంచి సీనియర్స్, ఎక్స్పర్టైజు, అనుభవజ్ఞులు, అన్నీ తెలిసిన వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీతో ఒక్క ఇంటరాక్ట్ అయ్యే అవకాశం నాకుంది. నాకు తోచిన, నాకు తెలిసిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుందాం ఒక ప్రయత్నం. సో 344 మంది టోటల్ క్వాలిఫైర్. దయచేసి అందరూ కూడా సమయానికి మీటింగ్ రావాలని కోరుతున్నాను. 75 మందికి ఆనరింగ్ ఉంది 21 బ్రాంచెస్ నుంచి. నా రిక్వెస్ట్ ఏంటంటే 6/12/1992 నెల్లూరు డివిజన్ ఆవిష్కరించారు. ఆ రోజుకి ఈ 136 మంది డెవలప్మెంట్ ఐబీ తీసుకోవడానికి ఒక చిరు ప్రయత్నం నా వైపు నుంచి చేద్దామని. సో టోటల్ ఏజెంట్లు 15,303 మంది ఉంటే వాటిలో ఇనాక్టివ్ 5,850 మంది ఉన్నారు. ఇది డెవలప్మెంట్ అసలు లికా ఎస్బీఎస్ ఒక శ్రమ అండి. మీరు పడ్డ కష్టంలో వీటిని కొంచెం రికవర్ చేసుకోవాలి. వీళ్ళందరూ యాక్టివ్ అవ్వడానికి కొన్ని టెక్నిక్స్, కొన్ని అనుభవాలు మనం షేర్ చేసుకుందాం. 1837 మంది క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ఈ క్లబ్ మెంబర్స్ సంఖ్య పెరగాలి. 26 మంది ఎండిఆర్టీస్ అయ్యారు. గత సంవత్సరం 155 మంది అద్భుతంగా చేశారు. ఎండిఆర్టీ అంటే మన బిడ్డ అండి. ఒకసారి ఎండిఆర్టీ అంటే మనతో పాటు ప్రయాణం చేస్తాడు మన కంఫర్ట్ జోన్లో. మనకు సహాయ సహకారంగా ఉంటుంది. కంపల్సరీ ప్రతి ఆర్గనైజేషన్లో క్లబ్ మెంబర్స్ ఉండాలి, ఎండిఆర్టీస్ ఉండాలి. క్లబ్ మెంబర్ ప్రతి ఒక్కరిని చేయడానికి కనీసం డిస్టింగ్విష్డ్ క్లబ్ చాలండి. చైర్మన్, గెలాక్సీ, కార్పొరేట్ ఓకే, ఇట్స్ గుడ్. కానీ డిస్టింగ్విష్డ్ క్లబ్ అనేది ప్రతి ఏజెంట్కి ఉంటే వాళ్ళు ఫుల్ టైమ్గా కన్వర్ట్ అవుతారు, మనతో పాటు ప్రయాణం చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య సైడ్ అట్రాక్షన్స్ ఎక్కువైపోయినాయి. టాటా ఏజీ, స్టార్ లైఫ్, రియల్ ఎస్టేట్స్ ఇవి కొంచెం కాంపిటీషన్ ఉన్నాయి. వాటిని అవకాశం ఉన్నంత రేపు 25 సెషన్లో ఒక ప్రయత్నం చేద్దాం. ఇదే విధంగా న్యూ జాయినర్ స్కీమ్లో 31 మంది క్వాలిఫైర్ అంటే కొత్త ఏజెంట్లు న్యూ జాయినర్స్ క్వాలిఫైర్ అంటే వాళ్ళందరికీ నా అభినందనలు. యూలిప్స్ కూడా కొంచెం కంఫర్ట్ జోన్లోకి మనం రావాలి. దానికి చేసే ప్రయత్నం ఏంటి? సో మన డెవలప్మెంట్ ఆఫీస్కి, లికాస్కి మంచి కాంపిటీషన్ పెట్టారు. నవంబర్తో ఎండ్ అవుతుంది. ప్రతి కాంపిటీషన్లో ప్రతి డెవలప్మెంట్ ఆఫీసర్ క్వాలిఫై అవ్వాలని మనస్ఫూర్తిగా మీలో ఒకటిగా కోరుకుంటున్నాను స్నేహితులారా. తర్వాత మన వాళ్ళందరూ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కష్టపడి 4,059 మంది సఖీ ఏజెంట్ రిక్రూట్ చేస్తే వాటిలో 533 మందే స్టైఫండ్ తీసుకుంటున్నారు. ఇది మన శ్రమ, మన డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రమ. ఇది కరెక్ట్ కాదు. దీనికి ఏదైనా పరిష్కారాలు ఉన్నాయా అని ఒక ప్రయత్నం. మన మోటివేషన్ మొదటి నుంచే వెళ్ళింది. డిస్టింక్షన్ క్లబ్, న్యూ జాయినర్ స్కీము, 1 ఇయర్ క్వాలిఫై అయితే అమ్మ నీకు బియ్యం క్లబ్ మెంబర్ వస్తుంది. 1 ఇయర్ క్వాలిఫై అయితే 4 ఏళ్ళు నువ్వు కంటిన్యూగా 5 ఇయర్స్ సర్వీస్ ఉండాలి. 3 ఏళ్ల పాటు 50 పాలసీస్ చేస్తే క్లాస్ 2 ఆఫీసర్ డెవలప్డ్ రిక్రూట్మెంట్ ఎలిజిబిలిటీ వస్తుందమ్మా. నీ గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. 1 ఇయర్ ఏఆర్సీ వస్తుంది. ఎస్టీసీ ట్రైనింగ్ క్వాలిఫై అవుతావు. ట్రిపుల్ ఎగ్జామ్స్, లైసెన్స్ టు అసోసియేటివ్ ఫెలో చేస్తే ఎల్ఐసిలో క్లాస్ 1 ఆఫీసర్స్ కూడా నువ్వు ప్రయత్నం చేసుకోవచ్చు. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ టు ఎంబీఏ, ఈ ప్రొఫెషన్స్ పట్టుకోవాలండి. ఈరోజు సాఫ్ట్వేర్ పరిస్థితి బాగాలేదు. సాఫ్ట్వేర్ కాదు, ఏ వచ్చినాక అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ కన్నా కూడా మార్కెటింగ్ జాబ్స్కే భవిష్యత్తు ఎక్కువ ఉంది. సో ఇది రైట్ టైం. మన సఖీల్ని, ఈ 4,059 మంది సఖీల్ని యాక్టివైజ్ చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం.
ఐఏఐ ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ యాక్చువల్స్, దీనివల్ల కూడా భవిష్యత్తు ఉంది. సో యంగ్స్టర్స్, భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు, ప్రయత్నం చేసే వాళ్ళని మనం కానీ, లేడీస్ని కానీ ప్రాపర్ వేలో మోటివేట్ చేయగలిగితే, లేడీస్ అద్భుతమైన సలహా వాళ్ళకి సహనం ఉంటుంది. వాళ్ళు కానీ మైండ్ సెట్లో ఫిక్స్ చేసుకుంటే విజయానికి ఖచ్చితంగా దగ్గర అవుతారు. మనకి డెవలప్మెంట్ హాస్పిటల్ ఉంటే రకరకాల ఆస్పెక్ట్స్, రకరకాల వర్క్ లోడ్స్, వర్క్ ఎక్స్పీరియన్స్లో కొన్ని కొన్ని చిన్న చిన్నవి మిస్ అవ్వడం, ఒక రకరకాల దారిలో సక్సెస్ అవుతారు. కృష్ణారెడ్డి గారు, వెంకటగిరి ఒక టైప్లో మూవ్ అవుతున్నారు, వీరయ్య గారు ఒక టైప్లో మూవ్ అవుతున్నారు, చంద్రశేఖర్ గారు ఒక టైప్లో మూవ్ అవుతున్నారు. ఒక్కొక్క రైటర్ సోర్సెస్, ఒక్కో సోర్స్లో ఒక్కోళ్ళు మనం క్లిక్ అవ్వడానికి చేయడానికి నా ఎక్స్పీరియన్స్ని నేను రేపు మీకు షేర్ చేస్తాను. భీమా సఖి వార్షికోత్సవ స్పెషల్ని ప్రతి డెవలప్మెంట్ సద్వినియోగం చేసుకోవాలని నా విన్నపం. ఈ డిస్కషన్ రేపు 25వ తారీఖు చేద్దాం. సో ఉత్సవ్ ఒకటి కాంపిటీషన్ ఉంది. దీన్ని కూడా మ్యాక్సిమం మొబిలైజ్ చేసుకుంటే ఏజెంట్లని, ప్రతి ఏజెంటు ఏదో లెవెల్లో క్వాలిఫై అవ్వాలని టార్గెట్ పెట్టుకుంటే దాని సైడ్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఉంటాయండి. సో న్యూ ఇయర్ క్యాలెండర్స్ కాంపిటీషన్ కూడా 30 నవంబర్తో క్లోజ్ అవుతుంది. దాన్ని కూడా సద్వినియోగం చేసుకుందాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే 25వ తారీఖు క్వాలిఫైడ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, ఎస్బీఎస్, లికాసు, మీ ఏజెన్సీ ఫోర్సు 9 గంటలకల్లా వెన్యూకి రాగలిగితే నేను ఎస్డిఎం గారిని, మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసుకొని 9:30కి ఒక 25 నిమిషాలు మెయిల్ ఆర్డర్ బిజినెస్ ఆడియో వీడియో ప్రజెంటేషన్ ఉంటుంది, స్క్రీన్ మీద పెట్టేస్తే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అలా కాదండి అంటే ముందుగానే వాళ్ళ వీడియో షేర్ చేసినా కూడా నాకు సపోర్టింగ్ ఉంటుంది మీటింగ్లో. నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చాను, @me2v9. దీంట్లో మెయిల్ ఆర్డర్ బిజినెస్ ఉంది, ఎండిఆర్టీ ఉంది, ఉమంగ్ ఉంది, ఏజెన్సీ యాప్ ఉంది, భీమా గ్రాము, భీమా సొసైటీ, భీమా స్కూల్. ఒక్కసారి వీళ్ళు చూసుకొని డౌట్స్ వాళ్ళకు నేను కూడా ప్రిపేర్ అయ్యి వస్తే ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచంలో అతి తేలికైన పని నాలాగా కబుర్లు చెప్పడం, అతి కష్టమైన పని మీలాగా హార్డ్ వర్క్ చేసి ఏజెంట్స్ని ఫుల్ ఫ్లెజ్డ్గా యాక్టివేట్ చేయడం. దానికి ఉన్న మనకున్న వెపన్స్, ఆయుధాలు అన్నీ కూడా 25వ తారీఖు అవకాశం ఉన్నంత వరకు మనం మెటీరియలైజ్ చేద్దామని నా రిక్వెస్ట్ అండి. దయచేసి 9 o'clock కల్లా మీ ఫోర్స్ మొత్తం మీటింగ్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ రావాల్సిందిగా నా అభ్యర్థన. సో నేను కొంత మోటివేషన్ సబ్జెక్ట్ అయినాక షార్ట్ కట్ టు సక్సెస్, ఎల్ఐసి వెబ్సైట్ ద్వారా మనకు వచ్చే నాలెడ్జబుల్ ఐటమ్స్ ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ సక్సెస్ అవుతున్నప్పుడు మన ఎస్ఐఐపి ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్ అద్భుతమైన బెనిఫిట్స్ ఉన్నాయి, వాటిని ఎందుకు మనం క్యాప్చర్ చేయగలుగుతాం? ఎందుకంటే అండి, ఏజెంట్కి డెవలప్మెంట్ మనకు నచ్చితేనే ప్రోడక్ట్ సక్సెస్ అవుతుంది. ప్రొడక్ట్స్లో ఎంత వర్తున్నా కూడా దాన్ని కొంచెం మనం మీలో ఒకటిగా మీతో కలిసి డిస్కస్ చేద్దాం నా ప్రయత్నం. ప్రపోజల్ ఫాము, పెన్షన్ ప్లాన్స్, మార్కెటింగ్ వర్సెస్ సేల్స్, జీజీఎఫ్ అండ్ స్కూటీ, ఇవి డిస్కస్ చేద్దామండి. అవకాశం ఉన్నంతకు అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయడానికి చూద్దాము. కాబట్టి 9 o'clock మీరు రావడం వల్ల, ఈ వీడియోస్ ముందుగా ఏజెన్సీ ఫోర్స్ షేర్ చేయడం వల్ల నాకు ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ పర్పస్ సర్వ్ అవుతుంది. నాకేం తెలుస్తుంది ముఖ్యం కాదండి, మీకేం అవసరం అనేది చెప్పడం నా ఉద్దేశం. ఇది నా యూట్యూబ్ ఛానల్, దీంట్లో అన్ని వీడియోస్ ఉన్నాయి. అవకాశం ఉంది, ఒకసారి గోత్రు అవ్వండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, మీతో కలిసి మాట్లాడే అవకాశం ఇచ్చి మరొక్కసారి మేనేజ్మెంట్ ధన్యవాదాలు తెలుపుతూ, మీరందరూ కూడా టయానికి వచ్చి నేను మీతో కలిసి మాట్లాడాలని నా యొక్క కోరికను అంగీకరిస్తారని తలుస్తూ, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. వి విల్ మీట్ ఆన్ 25th November at నెల్లూరు. థ్యాంక్ యూ సార్.